చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. పీఈటీస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి. ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్, పీఈటీ, అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ సేవ చేయొచ్చు కదా సార్. డాక్టర్ అయితే డాక్టర్ చేయొచ్చు, కాకపోతే మన చదువుని బట్టి మనం చూసుకోవాలి కదా. అవును, చదువుకుంటా ఎందుకు కావు? అవుతాను సార్, చదువుతా, ప్రయత్నిస్తాను. ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి. అవుతాను సార్. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయరు? అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. తీసుకో. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు? తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తాడా? ఏ స్కూల్ మా? ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతావు నువ్వు? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? ట్యూషన్ అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్
మ్యాథ్స్ మళ్ళా వెళ్తావు. ఎక్కడమ్మా మీ ఇల్లు? రామకృష్ణ ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగుంటుంది. బాగా చెప్తున్నారా? బాగా చెప్తారు. టైంకి వస్తున్నారా? వస్తారు. నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? సార్ నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? కాదు సార్, ఏం అలవాట్లు లేవు. మంచిగానే ఉంది. పిల్లలందరూ మంచి పిల్లలేనా? మంచి పిల్లలు. అందరికి చదువు చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? మూడేనా? సాటర్డే దానికి ఇంకేం పెట్టారు. మిగతా ఈ రోజు గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ పెట్టారు. సాటర్డే గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ స్టాండర్డ్ గా అంటే తెలుగులో పిల్లలు పెట్టి తల్లిదండ్రులు కూడా పెట్టమని చెప్పి చేస్తాం. వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇస్తారు. పొంగలు పెట్టారు. పొంగలు పెట్టారు ఎక్స్ట్రా చక్కెర పొంగలు పెట్టారు సార్. చేస్తాం. సార్ కొంచెం యాజ్ ఫర్ మెనూనా? రోజు ఇచ్చేది మీకు పెట్టి రోజు ఇచ్చాను. కూర్చోబెట్టి ఉండొచ్చు. ఇలాగే చేస్తాం. ఇది బఫే. ప్లేట్లు అవన్నీ క్లీన్ గా ఉంటాయమ్మా? ఉంటాయి. హైజీనిక్ గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చారు సార్. వచ్చాడా? ఆడుకోవడానికి ఇబ్బంది మీకు ఆ పోర్షన్లో ఈ చెట్లు రావు సార్. అక్కడ ఈ చెట్లు రావు. ఈ చెట్లు రావు. ఇప్పుడు నాటి జాగ్రత్త చూస్తాను. బిల్డింగ్ అక్కడ బాగుంటుంది, వాతావరణం ఇక్కడ బాగుంటుంది. రాష్ట్రంతో ఇదే బాగుంది. రాష్ట్రంతో కూడా ఇదే బాగుంది.
అంటే మనకు ఆ శక్తి వస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే సార్ తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ కట్టేస్తే వాల్యూమ్స్ వస్తే చేసేసి ఇంకా వాల్యూమ్స్ మనం పడుతున్నాయి సార్ 5 లక్షల పిల్లలు తగ్గిపోయారు 5 సంవత్సరాలు 40 లక్షలు తక్కువ తగ్గేసి 30 అంటే లక్షలు మీకు పాపులేషన్ కూడా తగ్గింది. లూజింగ్ మోర్ టు ద ప్రొడక్ట్స్ ఒకటి లేక ఒకటి ప్రైవేట్ సెక్టర్, రెండోది క్వాలిటీ. అంటే ఇది కూడా ఎంఎంఆర్ పాపులేషన్ తగ్గడం, అది కూడా కాదు, రెండో కాదు. దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది, మనకు నష్టం ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనట్లేదు బట్ పోటీ పడాలి. పోటీ తక్కువ ఉంటుంది ఉండాలి. విద్యా వ్యవస్థ మెరుగుపరచాలి. వచ్చే పిల్లలు బాగుపడాలి. వీళ్ళు మేజర్ ఉండేదంతా వీళ్ళు పాపం పేదవాళ్ళు. ఈ మెథడ్లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి, ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నా తిన్నీళ్ళు అవుతుంది, అందుకే ఏం మాట్లాడట్లా. ఓకే అమ్మా, విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. ఓకే అమ్మా, బాయ్ బాయ్. కూర్చో, మీరు కూర్చో. పర్లేదు, ఫోన్ వాడే.